కాంగ్రెస్ పార్టీకి ముంచుకొస్తున్న పెను ప్రమాదం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదలైంది. దానికి సంబంధించిన నామినేషన్స్ కూడా మొదలైనయి. జనవరి 30వ తారీఖు వరకైతే నామినేషన్స్ అయితే జరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క బీఫామ్ ఆశించే నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు గాంధీ భవన్ మెట్లెక్కుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఆధిపత్యం కొనసాగుతా ఉంది. మరి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల యొక్క వాళ్ళ ఆధిపత్యం చెలాయించాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పార్టీ ఫిరాయించిన ఏవైతే 10 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత పెను ప్రమాదంగా కనబడతా ఉంది. ఇప్పటికే అనేక విషయాలలో పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలు మరియు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ లీడర్ల మధ్య కొంత వివాదం అయితే తలెత్తిన విషయం మనమైతే చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క సీటు కావాలని అధికారంలో ఉంది కాబట్టి చాలా డిమాండ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ డిమాండ్ నేపథ్యంలో మాకు టికెట్ అనుకుంటా ఒక్క స్థానానికి దాదాపుగా 10 మంది అప్లికేషన్ పెట్టుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరికి ఇయ్యాలో అనే కొంత అయోమయంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మనం స్టేషన్ కన్పూర్ కావచ్చు, ఇటు గద్వాల్ కావచ్చు, మరి ఇటు ఏదైతే జగిత్యాల కావచ్చు, ఇక్కడ సంబంధించిన నియోజకవర్గాలలో కూడా మనం ప్రధానంగా చూసినట్లయితే సీనియర్ నేతలు అయితే కాంగ్రెస్ పార్టీ నుండి అయితే ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా కొంత గౌరవం ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళనే మరి ఎవరు గెలిచే అభ్యర్థులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన సీట్లు కేటాయించాలో వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి, కలిగించాలి అంటూ ఇటు సీనియర్ నేతలు వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇటు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేస్తా ఉన్న వాళ్ళ తీరుపై కాంగ్రెస్ పార్టీలో నిరంతరం అధికారం లేనప్పుడు, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్లిన నేతలు అయితే మనం చూస్తా ఉన్నాం. వాళ్ళకి అన్యాయం జరుగుతా ఉంది అనే విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలని కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తా ఉంది అంటూ గాంధీ భవన్కి వచ్చి తన బాధ వెల్లడించిన నేపథ్యం కూడా చూసాం. గాంధీ భవన్ లో ఏదైతే ఈ మున్సిపల్ సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన సమావేశం, కార్యనిర్వహణ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మరికి అక్కడికి మరి స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన సంజయ్ గారు మరి రావడం అయితే జరిగింది. జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ జీవన్ రెడ్డి కీలకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాను మోస్తున్న వ్యక్తి అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తిని కాదని తనను ఏ విధంగా పిలుస్తారు, తను బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన వ్యక్తికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారంటూ జీవన్ రెడ్డి తను కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడింది. తన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా అటు గద్వాలు కావచ్చు, అక్కడ సరిత గారు ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నేతగా, మహిళా నేతగా అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు కృషి చేస్తూ ఉన్న ఆ మహిళకి అక్కడ ఉన్న నేత ఎవరైతే బండ్ల రామకృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కొంతవరకు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుండి పార్టీ చేంజ్ అయిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే పెత్తనం చెలాయిస్తా ఉన్నారు అన్నట్టుగా అక్కడ ఉన్న నేతలు కూడా వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈ సీట్లు కేటాయించడంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఆలోచించాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కొంత పెను ప్రమాదం ముంచి ఉందన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు అయితే ఏర్పాటు చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రులతోని ఈ అంశాల మీద చర్చించనున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే సమ్మక్క సారక్క జాతర విషయంలో మంత్రివర్గం మొత్తం దగ్గరుండి సమీక్షిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. జాతర అనగానే మనకి అనేక విధాలుగా ఎటువంటి ఆటంకాలు జరగకుండా సమ్మక్క సారక్క జాతర మొత్తం సజావుగా జరిగే విధంగా మరి చూసుకుంటా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ సంవత్సరం మరి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చొరవ తీసుకొని అక్కడ కొన్ని వందల కోట్లు కేటాయించి మరి అక్కడ భద్రత మొత్తం వీక్షిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సమ్మక్క సారక్క జాతర అనంతరం మున్సిపల్ ఎన్నికల పైన అయితే మరి కేబినెట్ కూడా సమావేశం ఉంటుందన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏ విధంగా మరి ప్రజల్లోకి వెళ్దాం, ఏ విధంగా ఇప్పటికే అనేక విధాలుగా సభలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. జిల్లాల వారీగా పర్యటనిస్తా ఉన్నారు సీనియర్ నేతలను కూడా చెప్పుకోవచ్చు. ఇటు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ కావచ్చు, వీళ్ళైతే ఇటు జిల్లాల పర్యటన అయితే చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. అధికారంలో ఉన్న మరి పార్టీ కాబట్టి ఖచ్చితంగా అత్యధిక స్థానాలు గెలవాలి అన్నట్టుగా మరి ప్రణాళికలు చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల మధ్య అంటే గ్రామ సర్పంచ్ ఎన్నికలప్పుడు కూడా చూసాం, రెబల్ క్యాండిడేట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత యాంటీగా పనిచేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇలాంటి సమయంలో మరి కొంత వ్యూహాత్మకంగా వెళ్లాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది కూడా రెబల్ క్యాండిడేట్ తయారైతా ఉన్నారనే వాదన వినిపిస్తా ఉంది. ఇప్పటికే అధిష్టానం కూడా కొంత ఫైర్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణలో మరి ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉంది, అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ రాకపోతా ఉంది, మరి
గవర్నమెంట్ మనదే ఉన్నప్పటికీ కూడా మరి ప్రజల మెప్పు ఎందుకు పొందలేకపోతా ఉన్నారు అన్నట్టుగా అటు హైకమాండ్ నుండి కూడా ఇటు ఉన్న మంత్రివర్గాన్ని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గం కూడా కొంత అలర్ట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ప్రణాళిక రచించాలన్నట్టు కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ కొంత గందరగోళం అయితే కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు.